హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ నాన్న అమ్ములు. ఈ వీడియో మొత్తం ఒక చిన్న ట్రిప్, అంటే హైదరాబాద్ టు నిజామాబాద్ నా ఫ్రెండ్స్ అందరితో. టీచర్ గుడ్ ఈవినింగ్ టీచర్ కూడా వస్తుంది మా తోటి పిల్లలతోటి. అవినాష్ వాళ్ళు ఎందుకు పిలిచారు అని చెప్తావా? నేను చూసా ఇన్స్టాలో. అవినాష్ వెరీ ప్రౌడ్. ఫెల్ ప్రౌడ్ ఆఫ్ మీ. లిటిల్ బిట్ వెరీ లిటిల్. అమ్ములు అమ్మ కుట్టి ఏదో చెప్తుంది కదా, అమ్మ నాన్న ఒక్కొక్క తెలుగమ్మయ్య. అమ్మ నాన్న అమ్ములు, అమ్మ నాన్న అమ్ములు. అస్సలు సబ్స్క్రైబ్ చేయకండి. సో స్టార్టింగ్లో నా ఫ్రెండ్ కనిపించింది కదా, అది నన్ను డ్రాప్ చేయడానికి వచ్చింది స్టేషన్కి, అండ్ అది వెళ్ళిపోయింది ఇంకా డ్రాప్ చేసి. అండ్ దెన్ ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ అక్క, తను పింక్ కలర్ డ్రెస్, అండ్ అది నా ఫ్రెండ్, ఇదేమో నా బ్యాగు. సో అదనమాట. సో గైస్ ఇప్పుడే సమోసాని క్లోజ్ చేసింది గైస్. స్కూల్లో నిల్చొని వచ్చింది టీచర్ గైస్. మ్యాథ్స్ టీచర్ నమ్మనిస్తాను కొంచెం బంద్ నమ్ములతో గైస్ సిగ్గుపడుతుంది నమ్మలేటప్పుడు. మీరు ఎవరు తిన్నారా? ఎవరు తిన్నా అట్లనే తింటారు, లేకపోతే ఇట్లా తింటారా? ఇక్కడ ఇంకా ట్రైన్ వచ్చేసింది. మేము ట్రైన్ ఎక్కడానికి అంత ప్రిపేర్ అయిపోతున్నాం గట్టి, ఎందుకంటే దొంగలు ఉంటారు కదా చాలా. సో ఆ భయంకి నేనైతే మొత్తం స్కార్ఫ్ని చుట్టేసుకున్నా, అండ్ అందరికీ చెప్పిన అట్లనే చుట్టేసుకోమని. అండ్ నెక్స్ట్ స్టేషన్లో నా ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఎక్కినారు, కృతిక అండ్ వర్షిత. అది వీళ్ళే. ఇంక ఇక్కడ నుంచి ఫుల్ హంగామా స్టార్ట్ అనమాట. సో ఇంకా నిజామాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం మేము అరౌండ్ 9:30 to 10 మధ్యలో. ఇంకా ట్రైన్లో నేను ఎక్కువ వీడియోస్ క్యాప్చర్ చేయలేకపోయినా, అండ్ అక్కడ మా మమ్మీ ఇంకా సో ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండ్ మా మమ్మీ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు కూడా ఫ్రెండ్స్ అయిపోతున్నారు మా అలాగా. గైస్ మా ఇంట్లో వచ్చి పని చేస్తుంది, మా ఇంటి కొత్త పని మనిషి అప్పడాలు గొలిస్తుంది గైస్. వీళ్ళకి టెక్నిక్ తెలియదు గైస్, పెద్దగా అయితే అప్పడాలి. బాగుందమ్మా, థ్యాంక్ యూ. మా మమ్మీ దోశ పిండి చేసింది, ఇప్పుడు దోశలు వేసిస్తుంది. ఇవి రవ్వ దోశ గైస్. ఇది నా బట్టల బ్యాగ్. ఇప్పుడు ఇవన్నీ అందులో వాష్ మిషన్లో వేసేస్తాను గైస్. బాయ్ గైస్. సో ఇక్కడైతే మమ్మీ దోశలు పోయడం స్టార్ట్ చేసింది. ఇదే ఫస్ట్ దోశ. కామన్గా అయితే ఫస్ట్ దోశ ఎప్పుడు వచ్చినా ఇట్లనే గలీజ్గా వస్తుంది. సో ఇదైతే ఫ్లాప్ అయిపోయింది. అండ్ దెన్ తర్వాత ఇంకా దోశ లాస్ట్కి అయితే మంచిగా వచ్చినాయి, సూపర్ వచ్చినాయి టేస్ట్. ఇంకా లాస్ట్ తినేసి పడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వి గాట్ రెడీ. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హాయ్. ఎప్పుడో చెప్పింది అక్క. పొద్దున్నే లేచాను, 4 గంటలకు వెళ్ళినారు. 6:30 అయినా కూడా లేవలేదు ఎవరు. నేనే లేసాను ఫ్రెండ్స్. అందరికన్నా లాస్ట్ ఇదే లేచింది. నేను 6:30కి లేచి ఇంకా ఫ్రెష్ అప్ కాలేదు. వద్దమ్మా, అవో ఏమొస్తుంది మేడం. ఈ చున్నీ బాగుంది కదా, ఎవరిదో నాకు తెలియదు. ఈ చున్నీ ఎవరిదో నాకు తెలియదు. చున్నీ చాలా బాగుంది. హాయ్ గాయ్స్, వి స్టార్టెడ్ టు కంటేశ్వర్. మా ఇంటి నుంచి నడుచుకుంటూ పోతాం, పోయి ఆటో ఎక్కుతాం. ఆటో ఎక్కి ఆటో పోయి మొక్కుకొని వస్తాం ఇంటికి. అంతేనా గాయస్? బాసకి వెళ్తాం వచ్చాక. ఇప్పుడు టైం మేము పొద్దున 4 o'clock అలారం పెట్టింది వర్షిత. 4కి లేవలే. నేను అలారం బంద్ చేసి పండుకున్నా. నేను పడుకోలే బ్రో అసలు. చున్నీ బాగుంది అన్న. చున్నీ చాలా బాగుంది. చూడండి చున్నీ, చూడండి ఎంత బాగుంది. ఈమె చున్నీ మీదే, నా చున్నీ రాలే. ఈ మొక్కదే చున్నీ బాగుంది. అసలు ఎక్కడ తెచ్చుకుని నాకు తెలియదు, ఎవరు ఇచ్చినా కూడా నాకు తెలియదు. ప్రెగ్నెంట్ వీడియోనే నేను పెట్టుకుంటున్నాను. హాయ్ గైస్. ఈమె కూడా కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంట. లెట్స్ సీ. నీ ఛానల్ పేరు ఏందో చెప్పు, ప్రమోట్ చేస్తా. మా యూట్యూబ్ ఛానల్లో ఉన్న 259, 260, 270 సబ్స్క్రైబర్స్కి. యాక్చువల్లీ ఏం ప్లాన్ చేశానంటే ఈ వీడియో నేను పెట్టుకుంటా, కాపీరైట్ అయ్యా. నేను నా వీడియో అస్సలకి నేను పోస్ట్ చేసుకున్నాక నీకు చెప్తా. అదే నేను పోస్ట్ చేసుకుంటా, ఎవరు ఎక్కువ కాపీరైట్స్ వస్తాయి నా దానికి. జుట్టు బాయ్. హాయ్ గాయ్స్ అగైన్. మేము ఆటోలో వచ్చినాం, ఇప్పుడు వెనకాల వచ్చినాం. మేము ఇద్దరం చిన్నపిల్లలం. ఆంటీస్ అందరు
ఆంటీస్ ఆంటీ నెంబర్ 1, ఆంటీ నెంబర్ 2, ఆంటీ నెంబర్ 3, ఆంటీ 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 ప్రియాంక ప్రియా పలకట్లేదు గైస్. ఎస్, ఇంకా మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది నిజామాబాద్లో కంఠేశ్వర్ టెంపుల్. నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ టెంపుల్. వెరీ వెరీ ఫేమస్ టెంపుల్ అనమాట, శివాలయం. అండ్ ఇక్కడ అయితే పక్కన ఒక పెద్ద కోనేరు ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అక్కడ. అండ్ మార్నింగ్ మేము పోయినాం కాబట్టి ఇంకా బాగుండే. ఇక్కడ వ్యూ అయితే చాలా చాలా బాగుంది కదా, సన్, గోపురం, చెట్లు అండ్ పక్కనే కోనేరు వ్యూ, అదంతా ఫుల్ బాగుండే. అంటే ఫోన్లో కంటే ఇంకా రియల్గా ఇంకా బాగుండే. అండ్ ఇక్కడ వీళ్ళైతే మంచి ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ దెన్ తర్వాత మా డాడీ వచ్చిండనమాట మమ్మల్ని బాసర్ తీసుకెళ్ళడానికి. ఫుల్ ఎండలు కాబట్టి ఇంకా మా డాడీ తొందరగా ఆగం పెట్టేసి తొందరగా పోయి తొందరగా వచ్చేద్దామని ఇక్కడ బాసర్ రీచ్ అయిపోయినాం మేమైతే. ఎస్, బై ద వే మా మమ్మీ అయితే చాలా చాలా బాగుంది కదా. ఐ లవ్ మై మమ్మీ. ఆ రోజు ఫుల్ బాగుండే లుక్. అవునా, మా మమ్మీ బాగుంది గైస్. ఎస్, అండ్ దాట్స్ మీ హియర్. హలో అగైన్. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ వర్షిత, అది కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుందంట. సో ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నాం, నువ్వు షార్ట్ వీడియోస్ తీ, నేను లాంగ్ వీడియోస్ తీస్తా అని చెప్పేసి. గైస్ దర్శనం అయిపోయింది ఇప్పుడే. మంచిగా దర్శనం చాలా బాగుంది. అంకుల్ దయ వల్ల 5 minutesలోనే దర్శనం అయిపోయిందండి మాకు. ఇంకా దర్శనం అయిపోయినాక మేము బాసర్లో అక్కడ అన్ని షాప్స్ అవి ఉంటాయి కాబట్టి అక్కడ పోయినాం. ఇంకా పోయి అన్ని షాప్ చేస్తున్నారు నా ఫ్రెండ్స్, బ్యాగులు, ఇంకేంటి బ్యాంగిల్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళకి అన్నీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా డాడీ కూర్చున్నాడు, బాబు బోర్ అవుతుందంట, మీరు షాపింగ్ చేసుకొని వచ్చేసేయండి అని చెప్పి హీ వెంట్ అవుట్. బాగుంది, కలర్స్ ఉన్నాయి, అడుగు, కాస్ట్ కూడా అడుగు, మా చెల్లిపిస్తుంది. స్పెషల్స్గానే ఉంది, బాగుంది. వాషబుల్ కూడా ఉంది లోపల, అంటే మరి వాషబుల్ అది. బ్యాగ్ ప్రమోట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాగ్ ప్రమోట్ చేస్తున్నాం ఇలా షాప్లో. ఇక్కడ బాసర్లో బాగుంది గైస్. హలో గైస్, హలో 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 హలో. హాయ్, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ. సో ఇక్కడ బాసర్లో బ్రాహ్మణ అన్న సత్రం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి మేము లంచ్ చేస్తున్నాం. అక్కడ ఈ పాప వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట, షీ సో క్యూట్. ఇంకా అట్లా టైం పాస్ చేసేసినాం వాళ్ళతోటి. అండ్ దెన్ వి స్టార్టెడ్ బ్యాక్ టు హోమ్. నడి రోడ్డు పైన దింపేశారు. ఎందుకు అంటే సో ఇంకా కారు పంక్చర్ అయిందనమాట. దారిలో వెళ్తుంటే వన్ సౌండ్ వచ్చింది. ఇంకా మా డాడీ వెంటనే పక్కకు ఆపేసుకున్నాడు. అండ్ పక్కనే ఒక చికెన్ సెంటర్ ఉండే అనమాట, గబ్బు వాసన వస్తుంది. మళ్ళీ కార్ మంచిగా అయిపోగానే స్టార్ట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ మా మమ్మీ చదువుకున్న స్కూల్ చూపెడుతుంది చిన్నప్పుడు, దాని గురించి చెప్తుంది అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్ళిపోయినాము. దారిలో జాన్కంపేట అని, అక్కడ పైన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటుంది, అక్కడ పోయినాం. మళ్ళీ అది హిస్టారిక్ టెంపుల్ అది కూడా. ఇదైతే అక్కడ టెంపుల్లో ఇల్లు, ఇంకా వంటశాల అవన్నీ అన్నమాట. సో ఎస్, ఇదంతా చాలా చాలా బాగుండే, అప్పటి కాలంది కాబట్టి బాగుంటాయి. అండ్ కట్టిన వే అదంతా నా ఫ్రెండ్స్ ఇంకా చూస్తున్నారు అనమాట, ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. మా అమ్మేమో చెప్తుంది అనమాట అప్పటివి అన్నీ ఏంటి అని. ఇదేమో వంటశాల కాబట్టి ఇక్కడ వంట అవన్నీ చేసే ప్లేస్ అది. అండ్ అక్కడ నుంచి పక్కన వెళ్తే ఇంకా అంటే సైడ్కి శివాలయం టెంపుల్ ఉంటుంది, శివుడిది. దానికి కూడా ఒక స్టోరీ ఉందంట. సో మా మమ్మీ చెప్తుంది ఆ స్టోరీ కూడా. మళ్ళీ ఇక్కడ అష్టమి వచ్చినప్పుడు వస్తారు, ఎందుకంటే అష్టమి, అమావాస్య, శనివారం అవును, ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే అన్ని దరిద్రాలు పోతాయి, అంత మంచిగా జరుగుతుంది. మేము ఇక్కడికి మా అక్క ఉన్నప్పుడు 2 రోజుల ముందే వచ్చి ఇక్కడ ఉంటుంటుంది. అంతే. సో ఇంకా మేము అన్ని దర్శనాలు చేసేసుకొని వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్ నిజామాబాద్కి. అండ్ అక్కడ నుంచి మేము
అన్ని బట్టలు అవన్నీ ప్యాక్ చేసుకొని నిజామాబాద్కి అయితే సారీ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోదామని చెప్పి రెడీ అయిపోయినాం. అండ్ ఇక్కడ వీళ్ళు ఫుల్ టయర్డ్ ఫేసెస్ తోటి ఉండే. అండ్ ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయినాక అక్కడ మా క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకుంటున్నాము. ఇట్ వాస్ వెరీ ఫనీ. నాకు 14 రూపీస్ రావాలి, నేను ఎవరికి ఇచ్చేది లేదు పైసలు. సో ఎస్ అట్లా మా క్యాలిక్యులేషన్స్ అయితే చేసేసుకున్నాం. అండ్ దెన్ బస్ ఎక్కినాం. బస్సులో నేను దిల్ కుష్ అయితే తినేసిన. అండ్ దెన్ మళ్ళీ మధ్యలో ఆగినాం. బ్యాక్ అగైన్ నా గొంతు మొత్తంకి పోయింది. హాయ్ గైస్, షీ విల్ నెవర్ లీవ్ దట్. సో మేము ఇప్పుడు తూప్రాన్లో కుమార్ దాబా దగ్గర బస్సు ఆపినారనమాట. బస్సు ఆపితే నాకు ఫుల్ ఆకలిస్తుంది. బొజ్జులు నా బొజ్జుకి ఫుల్ ఆకలిస్తుంది. పండుకొని లేచిన. సో నేను ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే అదే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంది. వీళ్ళు ఎవరు తినారంట. వీళ్ళకి మంచిగా ఇప్పుడు ఇంటికి పోయినాక చేసి పెడతారు. నేను రూమ్కి పోవాలి కదా మళ్ళీ. సో ఐ ఆర్డర్డ్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఫర్ మై సెల్ఫ్. అది 5 minutes అవుతుందంట. ఆ గ్యాప్లో మేము ఇప్పుడు ఒక స్నాప్ దిగుతాం. స్నాప్ సో దట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మై ఫ్రెండ్. అప్పుడప్పుడు ఇట్లా జరుగుతాయి అనమాట. దానికి అప్పుడప్పుడు నా పైన ఫుల్ ప్రేమ వచ్చేస్తుంది. అదంతా ప్రేమ గాయస్, ఇట్స్ లవ్. అండ్ ఇక్కడ కాఫీ చాయ్ ఇవన్నీ తాగుతున్నాం. చెప్పనా ట్రిప్ షార్ట్ ట్రిప్ నిన్న నుంచి ఇప్పటి వరకు నీకు మంచి ఏమనిపించిందో అవన్నీ చెప్పు. నిన్నటి నుండి ఇప్పటి వరకు మంచిగా అనిపించింది. ఆగు బ్లాగర్ ఆగు నిమిషం, నీ యూట్యూబ్ లో కూడా వచ్చేస్తాను. వెయిట్ చేయి. ఆమె షార్ట్స్ ఇస్తుంది. చెప్పమ్మా. ఇగో ఒకటే కూర్చొని అవుతుంది. ఆఫీస్ లో కూడా కాఫీ తాగుతుంది అక్క. ట్రిప్ ఒకటే ఉంది బ్రో, ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నవ్వాము, కొంచెం సేపు నవ్వాము, తర్వాత చాలాసేపు నవ్వుతూనే ఉన్నాం. పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు నవ్వుతూనే ఉన్నాం. బస్ లో కూడా నవ్వుతూనే ఉన్నాం. ఒక రీల్ వల్ల ఇంకా నవ్వుతున్నాం. ప్రెగ్నెంట్ ఒక రీల్ పంపాను, ఓపెన్ చేయలేదు. అది ప్రియాంకకి చూపెట్టాను. ఆ రీల్ షాక్ అయిపోయింది. రీల్ ఏంటో నాకు కూడా తెలియదు. ఓపెన్ చేసి చూస్తే ఏం పెట్టినారు ఏంటో. బై ద వే ఇది నా పార్సల్. మంచూరియన్ వెజ్ ఫ్రైడ్ రైస్. చెప్పండి. ఇందాక ఉస్మానియా బిస్కెట్ రైస్ ఇప్పుడు దాకా ఏం చేసింది ఇక్కడ అనుకున్నాము. ఉస్మానియా బిస్కెట్ అనుకొని తీసుకుంది. అది ఒక బయట తిన్నది. తిని బాగుందన్నట్టు ఎక్స్ప్రెషన్ అసలు ఏమి ఇవ్వలేదు. కానీ నాకు ఒక బయట ఇచ్చింది తినమని. నేను తిన్నా. ఉప్పు. మా ఇల్లు మంచిగా అనిపించిందా? నిజామాబాద్ బాగుందా? గైస్, నిజామాబాద్ ఇస్ నాట్ ఊరు, ఇట్స్ సిటీ. వీళ్ళది ఊరు పోచంపల్లి, డబిల్పూర్, కుత్బుల్లాపూర్ ఊర్లు. వాళ్ళవి ఊర్లు. తెలుసా అంకుల్ ఏమన్నాడు తెలుసా? మా పల్లెటూరులో ఏముండయమ్మా అని ఏముండయని చెప్పేసాను. అందుకులే అన్నాక ఏమే చెప్పి మన ఆడలా సరదాగా జోక్ చేస్తాడు అంతే. అలా మాట్లాడిన నిజామాబాద్ అనేది ఊరు అయిపోదు గాయస్. ఓకే గైస్, ఇది చెప్పులు చూడండి. ప్రెగ్నెంట్ ఇంత అద్భుతంగా ఉన్నాయి. యాక్చువల్గా చెప్పుల స్టోరీ బ్యాలెన్స్ షాపింగ్ లేక పొద్దున్న చూసినా కాదు. వావ్ గైస్, నా చెప్పులు ఇంటర్వ్యూ గైస్. నీ చెప్పులు ఇప్పుడు జస్ట్ 3 weeks బ్యాక్. నీవి వరుస 1 year బ్యాక్. మీషోలో కొన్నా ఫ్రెండ్స్. ఎప్పుడు కొని ఒక 2 నెలలు అవుతుంది ఫ్రెండ్స్. నీవి 1 year. దిస్ ఇస్ జస్ట్ 1 day ఓల్డ్ గైస్. ఇవి నా చెప్పులే. మా మమ్మీ ఇచ్చింది మా ప్రియాంకకి. నేను నాకు నచ్చలేవు. ఇదంతా చేసింది అది ముందే తెలుసు. సో ఎస్ ఇట్లా ఒకళ్ళ పైన ఒకళ్ళం అందరం కుళ్ళు జోక్స్ వేసుకుంటా
ఫుల్ టైం పాస్ చేసుకుంటా నవ్వుకుంటూ వి ఎంజాయ్ ద ట్రిప్ 1.5 day ట్రిప్ అనమాట ఫ్రమ్ హైదరాబాద్ టు నిజామాబాద్. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం బస్లో నిజామాబాద్ టు హైదరాబాద్. ఇంకా అందరం సేఫ్గా రీచ్ అయిపోయినాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా నాన్న అమ్ములు. బాయ్.